వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ గురించి ఇప్పుడు బాగా వినిపిస్తున్న టాపిక్ అది. హ్మ్. ఎవరైనా ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి హ్మ్. బయటపడాలి అని ప్రయత్నిస్తే నిజంగా బయటపడగలరా లేదా? హ్మ్. అంటే క్లోజ్డ్ క్వెషన్ అడిగితే హ్మ్. యెస్ అని చెప్పొచ్చు. హ్మ్. బెట్టింగే కాదు ఏ అడిక్షన్ నుంచైనా నిజానికైతే బయటపడొచ్చు. హ్మ్. బట్, బట్ అనేది చాలా బిగ్ లెటర్స్‌తో అనమాట. కానీ చాలా అంశాలు దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. హ్మ్. బెట్టింగే కాదు గ్యాంబ్లింగ్, జూదము, పేకాటలు, హ్మ్. అలాగే వచ్చేసి సింగిల్ నంబర్ లాటరీ ఉండేది. హ్మ్. చాలా కాలం నుంచి బెట్టింగ్ ఉంది. మనం చూసాం గదా! అంటే జూదం, హ్మ్. రకరకాల జూదాలున్నాయి. ఎవరు ఆడుతారు జూదం అనేది మనం ఫస్ట్ వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి. హ్మ్. జూదం అంటే ఏంటి? మన యొక్క స్కిల్ గాని, మన యొక్క టాలెంట్, మన యొక్క నాలెడ్జ్‌తో సంబంధం లేకుండా హ్మ్. లక్‌లో మనకి రిటర్న్స్ వచ్చేటువంటిది. రైట్? హ్మ్. దాంట్లో కొంత మనం ఈ షేర్స్ ట్రేడింగ్‌లో డే ట్రేడింగ్ గూడా తీసుకోవచ్చు. హ్మ్. దానికి చాలా మేము స్టడీ చేస్తామని చెప్తారు గానీ, స్టిల్ అవి ఎట్లా మారుతాయో తెలీదు. హ్మ్. దాన్ని గూడా ఒక టైప్ ఆఫ్ బెట్టింగ్ అనే అంటాం మనం. హ్మ్. రైట్? అలాగే లీగల్లీ కొన్ని యాప్స్ ఉన్నాయి. లీగల్ అయినా సరే బెట్టింగే. హ్మ్. నేచర్ మారదు గదా! దాన్ని లీగల్ చేసినంత మాత్రాన నేచర్ మారేదుండదు. హ్మ్. సో, కాబట్టి బెట్టింగ్ ఎక్కడ అంటే ఐపీఎల్ బెట్టింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి, హ్మ్. అది బెట్టింగ్ ఐపీఎల్‌లో కూడా ఐపీఎల్లే కాదు అంతకుముందు క్రికెట్‌లో కూడా బెట్టింగ్ ఉండేది. హ్మ్. చాలామంది క్రికెటర్స్‌ని అందులోంచి సస్పెండ్ చేశారు. చానాళ్ళు ఇప్పుడే కాదు గత 30, 40 సంవత్సరాల నుంచి కూడా హ్మ్. ఇది వింటూ ఉన్నాం. హ్మ్. అంటే ఆ వ్యక్తి కొంత ఎలక్షన్స్‌లో మళ్ళీ బెట్టింగ్ కాస్తూ ఉంటారు. ఎవరు విన్ అవుతారు. హ్మ్. ఆ వ్యక్తి కొంత ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసి తను దేని మీదైతే బెట్ కట్టాడో హ్మ్. అది విన్ అయినట్లయితే తనకి డబుల్ అమౌంట్ రావటము, ట్రిపుల్ అమౌంట్ రావటము ఇట్లా ఉంటుంది. హ్మ్. అది బై ఛాన్స్ జరిగే అవకాశాలుంటాయి తప్ప ఖచ్చితంగా జరుగుదని లేదు. హ్మ్. అది చిన్నప్పటి నుంచి పిల్లల్లో ప్రతిదానికి బెట్టా అంటుంటారు. హ్మ్. అంటే ఏంటంటే, నేను చెప్పింది ఖచ్చితము. నేను చెప్పింది చాలా లాజికల్లీ ఉంది. నేను కరెక్ట్. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను అని చెప్పడానికి బెట్ కడతావా అంటారు. ఒకసారి కట్టుతూ ఉంటారు కూడా. హ్మ్. అక్కడి నుంచి మొదలుపెట్టి మనము మహాభారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని, రాజ్యాల్ని అన్నిటిని కోల్పోతాడు. అది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. హ్మ్. ఇక్కడ బెట్టింగ్ కాయటానికి అవసరం ఏంటి అనంటే, పని చేయకుండానే హ్మ్. ఏదో ఒక దాని మీద మనం బెట్ చేసి ఈజీగా మనీ వస్తుందనేటువంటి ఆశ ఇక్కడ ఉంది. హ్మ్. దాన్ని మనం ఆశ అంటానికి కూడా లేదు. దురాశ అనాలి. హ్మ్. అంటే పని చేస్తే పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడితే అంత దూరం నుంచి ట్రావెల్ చేసొచ్చి ఇక్కడ పని చేసి వెళ్తే నెలకి జీతం ఆశించటం ఆశ కాదు. అది అర్హత అది. హ్మ్. అలా ఏమీ చేయకుండా దేని మీదో డబ్బులు కట్టి హ్మ్. ఏదో గేమ్‌లోనో, ఎందులోనో డబ్బులు కట్టి, మనం కట్టింది విన్ అయితే మనకు డబ్బులు రావాలి అనేది అది దురాశ అవుతుంది. ఆ దురాశ పరులు డబ్బులు కడుతూ ఉంటారు. హ్మ్. అలాగే వచ్చి పని చేయటానికి బద్ధకం ఉన్నవాళ్ళు గూడా బెట్టింగ్ కాస్తూ ఉంటారు. హ్మ్. అలాగే డబ్బు ఎక్కువుండి, ఏ పని చేయకపోయినా జీవితం నడుస్తూ ఉన్నప్పుడు హ్మ్. మెల్లగా ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో బెట్టింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఇది మనం చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ఎక్కువ గోదావరి జిల్లాలో ఎక్కువ నడుస్తూ ఉంటాయి. కోడి పందాలు హ్మ్. ఇట్లాంటియన్నీ మనం సంక్రాంతి అది చూస్తూ ఉంటాం. హ్మ్. అక్కడ కోడి పందాలనేది కల్చర్‌లో పార్ట్ అయిపోయింది. హ్మ్. ఆ కోడి పందాలు లీగల్ కాదు. అయినప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేని స్థితి. హ్మ్. ఎందుకంటే అక్కడ ప్రజలు అంతగా దానికి అడిక్ట్ అయి ఉన్నారు. హ్మ్. దాన్ని వాళ్ళ కల్చర్‌గా తీసుకుంటున్నారు. అలాగే ఆ సంక్రాంతి టైంలో వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్లారో వాళ్ళందరూ ఆ కోనసీమకు, గోదావరి జిల్లాలకు వచ్చి కోడి పందాలు ఆడి అందులో డబ్బులు గెలుచుకున్న వాళ్ళు, పోయిన వాళ్ళు, కోట్లల్లో ఉన్నవాళ్ళు, పొలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, హ్మ్. చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్, డాక్టర్స్ అందరూ అక్కడికి వెళ్తారు. హ్మ్. బెట్టింగ్‌తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అక్కడ కొంత. హ్మ్. ఆల్కహాల్ ఉండటం, లేకపోతే కల్చరల్లీ ఫ్యామిలీతో గడిపేవాళ్ళు అవి కొన్ని ఉంటాయి. హ్మ్. ఇలా అక్కడ మనము ఎక్కువగా మనం వింటూ ఉంటాం. హ్మ్. ఆ బెట్టింగ్ అనేది. హ్మ్. దానికి కారణం ఏంటి? అక్కడ ఎందుకు అంత ఎక్కువ బెట్టింగ్ ఉంది? మిగతా జిల్లాల్లో అంత లేకపోవటానికి కారణం ఏంటి అనంటే, అక్కడ ఎక్కువగా విపరీతంగా సర్ ఆర్థర్ కాటన్
హ్మ్. అని ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ రీసెర్చ్ చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించిన తర్వాత హ్మ్. విపరీతమైనటువంటి వాటర్ రిసోర్సెస్ ఉండటంతో అక్కడ పంటలు బాగా పండి, హ్మ్. అక్కడున్న భూములకి ధరలు పెరగటం, హ్మ్. అక్కడ మంచి పంటలతోని సిరి సంపదలతో తులతూగటం జరుగుతుంది కాబట్టి, హ్మ్. వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం చాలా తక్కువగా ఏర్పడుతుంది మిగతా కరువు జిల్లాలతో హ్మ్. పోల్చినట్లే. మన మహబూబ్‌నగర్ జిల్లా గానీ, అనంతపూర్ జిల్లా గానీ, ఆదిలాబాద్ జిల్లా, శ్రీకాకుళం హ్మ్. ఈ జిల్లాలతో పోలిస్తే వాళ్ళు అంతగా పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి డబ్బు ఎక్కువుంటది కాబట్టి బెట్టింగ్ ఆడటం అనేది వాళ్ళ కల్చర్‌లో పార్ట్‌గా ఏర్పడిపోయింది. అక్కడ నానుడి అంటే ఎంత దారుణంగా బెట్టింగ్ కాస్తారంటే, ప్రతి దాని మీద బెట్ కాస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ లారీ వస్తుంటే, లారీ నంబర్ ఉంటది గదా! హ్మ్. ఆ నంబర్ టోటల్ ఇంత అని బెట్టింగ్ కాస్తారు. హుహు. 6 మీద ఒకడు, 7 మీద ఒకడు, 8 మీద ఒకడు అట్లా కాస్తారు. హ్మ్. వచ్చిన లారీది మొత్తం చూసి ఎవడికైతే కలిసిందో వాడికి అన్నీ వచ్చేస్తాయి. హుహు. పేకాటలుంటాయి. హ్మ్. అలాగే ఈ లారీ కూడా రావట్లేదు. అక్కడి నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. హ్మ్. ఆ అబ్బాయి షర్ట్ బటన్స్ ఎన్నున్నాయి అన్న దాని మీద బెట్టింగ్ కాస్తారు. హుహు. అంత దారుణంగా అక్కడ బెట్టింగ్ ఉంటూ ఉంటుంది. అంటే అది వాళ్ళ కల్చర్‌లో, జీవన విధానంలో పార్ట్ అయిపోయింది. హ్మ్. సో, వాళ్ళకి డబ్బుంది కాబట్టి నడిచిపోతూ ఉంది. ఆ తర్వాత మనకొచ్చినట్లయితే లాటరీలుండేయి. భాగ్యలక్ష్మి లాటరీ అని అలా రకరకాల రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రభుత్వాలు లాటరీలు నడిపేవి అప్పట్లో మా చిన్నప్పుడు. హ్మ్. వాటిలో టికెట్లు అది కూడా బెట్టింగ్ అన్నట్టే. అంటే టికెట్ ఇప్పుడు కేరళ లాటరీ అని గూడా ఉన్నాయి గదా! సార్. ఇప్పుడుందా? ఆ! ఇప్పుడుందో లేదో తెలీదు. కేరళ లాటరీ అని చాలా ఫేమస్ ఉంది. ఓకే. అది గూడా ఓకే. ఇట్లానేనా? హ్మ్. ఇంతకుముందు చాలా రాష్ట్రాలు నడుపుతూ ఉండేయి. హ్మ్. దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భాగ్యలక్ష్మి అనేటువంటి ఒక హ్మ్. లాటరీని నడిపేదనమాట. అవన్నీ బ్యాన్ జేశారు. తర్వాత గూడా నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో సింగిల్ నంబర్ లాటరీస్ ఉంటాయి. హ్మ్. అక్కడొకడుండి ఫిజికల్‌గా అక్కడికెళ్ళి ఆ సింగిల్ నంబర్ మీద కట్టేవాళ్ళు. హ్మ్. వాళ్ళెంత పిచ్చిగా కట్టేవాళ్ళంటే దానికేంటి వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఒక ఈనాడు పేపరొస్తాయి. హ్మ్. ఈనాడు పేపర్‌లో ఈ చివర లెఫ్ట్ సైడ్ మూలన ఇది సంగతి అని ఒక కార్టూన్ ఉంటుంది. హ్మ్. అందులో వాళ్ళు ఏదైతే స్టేట్‌మెంట్ చేస్తారో దాని ఆ అక్షరాలు మొత్తం కూడి ఏ నంబర్ అయితే వచ్చిందో అది కట్టేవాళ్ళు. హ్మ్. ఇలా వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటారట్లా. పెట్టుకొని నంబర్‌లు కడుతూ ఉంటారు. అలా లాస్ అవుతూ ఉంటారు. అది కూడా బ్యాన్ చేసేసారు. హ్మ్. అలా ఇండియాలో దాదాపుగా ఫిజికల్‌గా ఉండే బెట్టింగ్‌లన్నీ కూడా బ్యాన్. హ్మ్. పేకాటలు ఆడటానికి కూడా లేదు. క్లబ్బులకి పర్మిషన్ ఉంటది. పేకాట కూడా కొంత స్కిల్ ఉన్నప్పటికీ హ్మ్. స్టిల్ అది కూడా బెట్టింగ్ మాత్రమే. హ్మ్. ఆ తర్వాత ఏమైంది అనంటే క్రికెట్‌లో బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టారు. హ్మ్. వరల్డ్ కప్‌లోను ఇండియా గెలుస్తదా? ఓడిపోతదా? హ్మ్. హ్మ్. 'టెండూల్కర్' సెంచరీ చేస్తాడా? లేదా? హ్మ్. ఇతను ఎన్ని వికెట్లు తీస్తాడు? హ్మ్. ఫస్ట్ వికెట్ ఎవరు తీస్తారు? ఈ బౌలర్స్‌లో. హ్మ్. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి బెట్టింగ్‌లు గాయటం బాగా అయింది. అలాగే వచ్చేసి బెట్టింగ్ ఆసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్లల్లో కాస్తారు. వాళ్ళు ఏం జేశారంటే ఈ క్రికెటర్స్‌ని కొనేసుకోవటం. హ్మ్. వాళ్ళు వందల కోట్లు ఒకవైపు కాపిస్తారు గదా! 'దావూద్ ఇబ్రహీం' ఈ గ్యాంగ్ అప్పట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. హ్మ్. సో, వందల కోట్లు కాసిన తర్వాత వాళ్ళు ఒక ఒకవేళ 'టెండూల్కర్' ఇండియా ఓడిపోయిందనుకోండి. వాళ్ళకి 200,00,00,000 వస్తున్నాయనుకోండి. ఈజీగా ప్లేయర్ ఒక్కొక్కరికి ఒక కోటి ఇచ్చేయగలుగుతారు గదా! హ్మ్. అట్లా వీళ్ళని బెట్టింగ్‌లప్పుడు వీళ్ళని కొనేయటం. హ్మ్. ఫిక్సింగ్ అంట. మ్యాక్స్ ఫిక్సింగ్ ఎవరు జేస్తారు? ఈ బెట్టింగ్ రాసేటువంటి సంస్థలు వాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బెట్టింగ్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఆ హ్మ్. నేరస్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లా మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిపోయి అనేక మంది క్రికెట్ కెరియర్‌ని గూడా కోల్పోయారు. హ్మ్. ఆ తర్వాత ఐపీఎల్ 2020 వచ్చిన తర్వాత ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ అనేది ఇక విపరీతంగా బెట్టింగ్‌కి వేదికగా మారిపోయింది. అంటే అది ఆడుతూ ఉంటారు. దాని ఏజెన్సీస్ వేరే ఉంటాయి. హ్మ్. ఇక ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్స్‌లో గూడా అతను విన్ అవుతాడా? ఓడిపోతాడా? బీజేపీ ప్రభుత్వం వస్తదా? లేకపోతేనేమో కాంగ్రెస్ వస్తదా? తెలుగుదేశం వస్తదా? లేకపోతే కాంగ్రెస్ వస్తదా? వైఎస్ఆర్‌సీపీ వస్తదా? లేకపోతే మరో పార్టీ వస్తదా? హ్మ్. ఇట్లాంటి బెట్టింగ్‌లు గూడా కాయటం ఎలక్షన్ మీద బెట్టింగ్ కాయటం జరిగింది. హ్మ్. ఇలా వేదికలు అనేకం వచ్చినియి. ఈ మధ్య ఏమైందంటే గత 20 సంవత్సరాల నుంచి నెట్ అనేది ల్యాప్‌టాప్‌లో నుంచి స్మార్ట్ ఫోన్‌లోకొచ్చింది. అంటే హ్మ్. ఇంటర్నెట్ జనరేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా జనరేషన్స్ పర్సనల్ కంప్యూటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పట్లో పర్సనల్ కంప్యూటర్ ఎక్కడుంటే అక్కడే మనం ఆన్సర్ చేయాల్సొస్తది. దాని నుంచి ల్యాప్‌టాప్ కొంత క్యారీ చేయాల్సొచ్చేది. తర్వాత ఇక 4జీ, 3జీ, 4జీ, 5జీ వచ్చేసిన తర్వాత మన మొబైల్ మన చేతిలోకొచ్చేసిన తర్వాత యాప్స్‌లోకొచ్చాయి. ఇక్కడ మొదట్లో ఏముండేదంటే రమ్మీ అని రకరకాల ఈ హ్మ్. ప్లేయింగ్ కార్డ్స్ ఉంటది కదా! పేక్ అంటాం మనం. పేక్ ఆటలు ఉండేవి.
హ్మ్. అవి మొదటి నుంచి 90స్ నుంచి ఉండేవి. అయితే బెట్టింగ్ రూపంలో ఉండేవి కాదు. ఈ యాప్స్ బెట్టింగ్‌లోకొచ్చినాయి. ఆ తర్వాత రకరకాల బెట్టింగ్ యాప్స్ వచ్చేసినాయి. హ్మ్. ఆ బెట్టింగ్ యాప్స్‌ని కొన్ని రిజిస్టర్ చేసుకొని లీగలైజ్ కూడా అయినాయి ఇండియాలో. హుహు. వాళ్ళు దానికి ఏదో కారణం చెప్తారు. దాంట్లో స్కిల్‌తో పెర్ఫార్మ్ చేయాల్సొస్తే బెట్టింగ్ కాదని. హ్మ్. ఏదో ఒకటి కన్విన్స్ చేసేసి ప్రభుత్వాలు కూడా వాటిని లీగలైజ్ చేసి హ్మ్. వాటి మీద వచ్చే ఇన్‌కమ్స్ ఏవైతే ఇన్‌కమ్ తీసుకుంటున్నాయి. హ్మ్. గత సంవత్సరమో ఎప్పుడో దాదాపు 7,000,00,00,000 టాక్స్ కలెక్ట్ చేసిందంట ఇండియన్ గవర్నమెంట్. హ్మ్. ఈ సంవత్సరం 14,000,00,00,000 టాక్స్ బెట్టింగ్ యాప్స్ నుంచి కలెక్ట్ చేయాలి అనేటువంటి అంటే బెట్టింగ్ ఎక్కువ చేయాలి ప్రజలు, ఎక్కువ గవర్నమెంట్‌కి రావాలి. సేమ్ ఆల్కహాల్‌కి ఎట్లాగైతే వాళ్ళు టార్గెట్ పెడుతున్నారో బెట్టింగ్ యాప్స్ కూడా గవర్నమెంటే ఇన్వాల్వ్ అయి పెడుతుంది. హ్మ్. అయితే ఇంకో వాదన కూడా ఉంది. వీటిని లీగలైజ్ చేయాలి అని. అమెరికాలో ఒక స్టేట్ మొత్తం గూడా ఇటువంటి గ్యాంబ్లింగ్‌లు, బెట్టింగ్‌లు మొత్తం స్టేట్ మొత్తం దాని మీద అది ఎడారి స్టేట్ అది. అక్కడ అన్నీ గూడా ఈ గ్యాంబ్లింగ్‌లన్నీ లీగలైజ్ అయిపోయాయి. ఎవరికి కావాలన్నా అక్కడికెళ్ళి వాడతారు. అట్లాగే ఇండియాలో గూడా లీగలైజ్ చేయాలనేటువంటి ఒక వాదన కూడా ఉంది. హ్మ్. అయితే అమెరికాలో లీగలైజ్ చేసి బెట్టింగ్‌లో పోయిన లాస్ ఏం లేదు. కానీ ఇండియాలో హ్మ్. చాలా ప్రమాదం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాళ్ళు బెట్టింగ్ గ్యాస్ కోల్పోయిన సూసైడ్‌లు చేసుకోరు. హ్మ్. అదే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు, అనంతపూర్ జిల్లా వాళ్ళు, శ్రీకాకుళం వారు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెక్కాడితే తప్ప డొక్కాడని వాళ్ళు. వాళ్ళు బెట్టింగ్‌లో ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. ఆ గోదావరి జిల్లాల్లో అందరూ కాదు. కొంతమంది తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఆస్తిని బెట్టింగ్‌లో పోగొట్టుకుంటే పెద్ద నష్టం లేదు. కానీ వీళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి బెట్టింగ్‌లో కాస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. కాబట్టి లీగలైజ్ చేయటం అనేది ఇప్పటికైతే ఏవైతే లీగలైజ్ చేశారో అది కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశ్యం. హ్మ్. అయితే ఈ బెట్టింగ్‌లు జెన్యూన్‌గా నడుస్తే అసలు బెట్టింగే జెన్యూన్ కాదు. హ్మ్. దాంట్లో కూడా మళ్ళీ జెన్యూనిటీ ఉండదు. హ్మ్. రీసెంట్‌గా ఏమైందంటే 2018 ఎలక్షన్స్‌లో హ్మ్. 2018లో హ్మ్. తెలంగాణలో ఎలక్షన్ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్. హ్మ్. ఒక 6 మంత్స్ బిఫోరే కేసీఆర్ ఏం చేశాడంటే తను ఎలక్షన్‌కి వెళ్ళాడు. హ్మ్. సో, అప్పుడు ఒక కాంగ్రెస్‌కి చెందినటువంటి మాజీ పొలిటీషియన్ పార్లమెంట్ మెంబర్ అతను. హ్మ్. అతను ఒక హ్మ్. దాన్నేమంటారు ఎలక్షన్ సర్వే చేశారు. హ్మ్. సిఫాలజీ అంటారు దాన్ని. ఎలక్షన్ సర్వే చేసి రిజల్ట్స్ ఇచ్చే దాంట్లో హ్మ్. కాంగ్రెస్ గెలిసిపోతుందని తను విపరీతంగా రిజల్ట్స్ ఇచ్చేసాడు. హ్మ్. ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. చెప్పించాడు వాళ్ళతోని చాలా మందితోనంతా చెప్పినప్పుడు. కాంగ్రెస్ గెలిసిపోద్దన్నాడు. ఇక తెలుగుదేశంకి ఏమి మన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దన్నారు. హ్మ్. ఆ తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే, అలా గెలుస్తదని ప్రచారం చేసి, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా బెట్టింగ్‌లు కట్టి, గెలుస్తదని ప్రచారం చేస్తే ఆంధ్రాలో చాలామంది కాంగ్రెస్‌కి అనుకూలంగా బెట్టింగ్ రాశారు. కాయటం ఇతనేమో దానికి అపోజిట్‌గా కాపిచ్చి, హ్మ్. ఒక 300,00,00,000 దాంట్లో సంపాదించాడు అనేటువంటి న్యూస్ వచ్చింది. హుహు. అఫీషియల్ కాదు. అనఫిషియల్ న్యూస్. అంటే ఇలా ఎలక్షన్స్‌లో ఈ సర్వే సంస్థలు కూడా బెట్టింగ్ సంస్థలకి అనుకూలంగా హ్మ్. మనం చూస్తుంటాం. చాలా చక్కగా గత 2 సార్లు ఎలక్షన్‌లో సర్వే సంస్థలు రిజల్ట్స్ ఇచ్చినియి. సడెన్‌లీ వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఇచ్చినయి కంప్లీట్ అపోజిట్ అవుతాయి. హ్మ్. అయినా సరే ఎందుకలా ఇచ్చారు అంటే వాళ్ళేం ఫూల్స్ కాదు. వాళ్ళ కోట్లల్లో ఈ బెట్టింగ్ సంస్థలు ఈ విధంగా ఇమ్మని చెప్తే దానికి అపోజిట్‌గా బెట్టింగ్ కాసేవాళ్ళు హుహు. కాస్తూ ఉంటారు. ప్రజలు మోసపోతూ ఉంటారు. అల్టిమేట్‌గా ఎక్కడైనా సరే ఐపీఎల్ దగ్గర నుంచి మొదలుపెట్టి, కోళ్ల పందాల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎలక్షన్ బెట్టింగ్‌ల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇప్పటిదాకా చూసినోట్లో ఎక్కడైనా సరే డబ్బు కోల్పోయేది సామాన్యులు మాత్రమే. హ్మ్. పేదవారు, పేద, మధ్య తరగతి వాళ్ళే కోల్పోతూ ఉన్నారు. ఆ తర్వాత యాప్స్ వచ్చినియి. యాప్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక విచ్చలవిడి ఇప్పుడు బ్యాంకింగ్ అంతా ఆన్‌లైన్ అయిపోయింది. హ్మ్. ఇంతకుముందు మనకి డిమానిటైజేషన్ ముందు ప్రతీది క్యాష్ ఎళ్లి క్యూలో నిలబడి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తేనే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కంప్లీట్ ఆన్‌లైన్ అయిపోయాయి. హ్మ్. ఆన్‌లైన్ పేమెంట్స్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. చాలా ఈజీ అవుతుంది. నేను గూడా ఒక్క రూపాయి కూడా క్యాష్ క్యారీ చేయను. హ్మ్. స్టిల్ బాగా నేను ఎక్కడంటే అక్కడ నేను ఆన్‌లైన్ పేమెంట్‌లు చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. కానీ దాని యొక్క అదర్ సైడ్ అంటే కాయిన్‌కి అదర్ షేడ్ ఉంటుంది గదా! హ్మ్. ఆ అదర్ సైడ్ ఏమైందంటే ఈ బెట్టింగ్ యాప్స్‌కి ఒక పంట పండినట్టుగా ఆన్‌లైన్‌లో ఉంటది కాబట్టి ఈజీగా వాళ్ళకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇంతకుముందు అట్లా కాదు. ఒక హ్మ్. వెబ్‌సైట్ ఉండి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉండేది. హ్మ్. ఇతర దేశాలకు పంపించాలంటే చాలా కష్టమయ్యేది. హ్మ్. ఇతర దేశాల్లో ఎవరన్నా రకరకాల వైర్ ట్రాన్స్‌ఫర్ అని రకరకాలుండేయి. ఇప్పుడు అట్లా కాదు. హ్మ్. డైరెక్ట్‌గా మనము ఈ పేటీఎం నుంచి పంపించేయొచ్చు. హ్మ్. అలాగే వేరే కరెన్సీలో అయితే పేపాల్ అనేటువంటి ఒక హ్మ్. యాప్ ఉంది. హ్మ్. ఇట్లా ఎట్లా అంటే అట్లా మనీని ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసేయటం అనేది అవుతుంది. హ్మ్. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ వచ్చినియి.
బెట్టింగ్ యాప్స్‌లో అనేక మంది ఈ గత ఒక 10 సంవత్సరాల్లో లక్షల మంది కోట్ల రూపాయలు, నిజం చెప్పాలంటే వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు యాస్ ఎ సైకాలజిస్ట్‌గా నాకు కేసులొస్తూ ఉంటాయి. చాలా కేసులొచ్చినియి. ప్రతి కేస్‌లోనూ బెట్టింగ్ యాప్స్‌లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లలు, ఇంజినీరింగ్ పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి చదువుకొని జాబ్ చేసేటువంటి వాళ్ళు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, 40స్‌లో ఉన్న వాళ్ళ దాకా రకరకాలుగా బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయే వస్తారు. హ్మ్. డబ్బులు గెలిసి ఎవరు రారు గదా! హ్మ్. గెలవడం ఎవరిది ఉండదు. వాళ్ళనుకుంటారు నాకొక్కడికే రావట్లేదేమో, చాలామంది గెలుస్తున్నారు కదా! అని. ఇతను గూడా ఒకసారి గెలిసాడు. హ్మ్. గెలిసినప్పుడు అందరికి చెప్పాడు. హ్మ్. ఓడిపోయినప్పుడు చెప్పడు గదా! హ్మ్. సో, కాబట్టి డబ్బులు కోల్పోయి వస్తూ ఉంటారు. ఇక్కడ బెట్టింగ్ కాసే వాళ్ళ నేపథ్యము, వాళ్ళకి కుటుంబం యొక్క నేపథ్యం చూడాలి. వీళ్ళకి మొదటి నుంచి కూడా ఈజీ మనీ ఆర్ డబ్బు సంపాదిస్తే గొప్ప, హ్మ్. డబ్బు లేకపోతే నీకు రికగ్నైజేషన్ లేదు అనేటువంటి ఒకటుంటది. హ్మ్. అలాగే ఫ్యామిలీ కూడా వాడు బెట్టింగ్ కాసి వచ్చిన రోజున ఆ తేడాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు కష్టపడి పని చేసి జీతం తీసుకెళ్ళినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఎందుకంటే అది ఎలా వచ్చిందన్న దాన్ని బట్టి మనం ఖర్చు పెట్టే విధానం ఉంటది. ఈజీగా వచ్చేసరికి వాడు ఈజీగా ఖర్చు పెట్టేస్తాడు. హ్మ్. సడెన్‌లీ అమ్మకి చీర తెస్తాడు. చెల్లికేదో గౌన్ తెస్తాడు. ఇంకోటేదో తెస్తాడు. లేకపోతే ల్యాప్‌టాప్ కొనుక్కొచ్చి ఇస్తాడు. నాన్నకేదో గిఫ్ట్ ఇస్తాడు. హ్మ్. బైక్ ఇస్తాడు. ఇంకోటిస్తాడు. ఇదన్నీ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనీ ఈజీగా వచ్చింది. హ్మ్. సో, అలాగే వచ్చేసి భార్యకి మంచి గిఫ్ట్ తెచ్చేస్తాడు. పిల్లలకేదో కొనిపెట్టేస్తూ ఉంటాడు. పార్టీలు చేస్తూ ఉంటాడు. ఇట్లా రకరకాలయన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. చేస్తున్నారంటే వాళ్ళకి ఈజీ మనీ వచ్చింది. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనరు మెజారిటీ. హ్మ్. అప్పుడే నీకెక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఇంత ఈజీ మనీ ఎట్లా ఖర్చు పెడుతున్నావు? అని చెప్పి ఆ ఈజీ మనీ మనకొస్తున్నా వద్దు. నా నేను స్వార్జితం కానిది ఏది కూడా నిలబడదు అని చెప్తాను నేను. హ్మ్. అది డబ్బే కాదు. ఏదైనా సరే. నాలెడ్జ్ అయినా సరే. స్వార్జితం అంటే నువ్వు అర్జించాలి. అంటే నువ్వు కష్టపడి సంపాదించాలి. అనేది ఫ్యామిలీ మెంబర్స్ పట్టుబట్టి ఉన్నట్లయితే వాళ్ళు మెల్లగా డీమోటివేట్ అవుతారు. హ్మ్. కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళొచ్చినాయి కాబట్టి పైకేదో ఒక మాట అనేసేసి హ్మ్. ముడుచుకుంటూ ఉంటారు. ముడుచుకుంటూ ఉండేసరికి వాళ్ళు మరింత మోటివేట్ అవుతారు. సో, బెట్టింగ్ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చేదండి. హ్మ్. ఇంకా ఏమైందంటే ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ హ్మ్. గత దశాబ్ద కాలంలో పెరిగారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ అంటుంటే ఎవరు? ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారు. హ్మ్. సహజంగా సోషల్ మీడియాలో మామూలుగా మనం కమ్యూనికేట్ చేయటానికి పెట్టుకుంటాము. అలాగే మాస్‌తోని కమ్యూనికేట్ చేయటానికి సోషల్ మీడియా వాడతాము. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ కొంతమంది సోషల్ మీడియాలో మనీని సంపాదించడానికి కూడా రకరకాల ఛానెల్స్ పెట్టటము, రకరకాల అకౌంట్స్ క్రియేట్ చేయటం చేస్తూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. టిక్‌టాక్ కల్చర్ వచ్చిన తర్వాత. హ్మ్. టిక్‌టాక్ బ్యాన్ చేశారు ఇండియాలో. హ్మ్. చాలా చిన్న చిన్నటువంటి షార్ట్స్ చేయటము, దాంతో పాపులర్ అవ్వటం. అట్లా లక్షల్లో, మిలియన్స్‌లో ఫాలోవర్స్ రావటము హ్మ్. అనేది కొంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ తయారైన తర్వాత, వాళ్ళకి సహజంగా యూట్యూబో, లేకపోతే ఇన్‌స్టాగ్రామో, లేకపోతే మరొక ప్లాట్‌ఫార్మో కొంత యాడ్ రెవెన్యూ షేర్ చేస్తూ ఉంటది. అది కూడా లక్షల్లోనే ఉంటది. హ్మ్. స్టిల్ అత్యాశకు పోయిన వాళ్ళేం చేస్తారంటే, బయట యాడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. బయట యాడ్స్ కమర్షియల్లీ ఎవరైనా ఇస్తే పర్లేదు. కానీ, ఈ బెట్టింగ్ వాళ్ళు లక్షల్లో వాళ్ళకి ఆఫర్ ఇవ్వటం బట్టి, హ్మ్. ఏదైతే ఇల్లీగల్ ఉందో వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేస్తారు గదా! హ్మ్. సో, వాళ్ళు ఆఫర్ చేస్తూ వీళ్ళకి ఒక అడ్వర్టైజ్‌మెంట్ నేనిట్లా బెట్టింగ్ ఆస్తున్నాను. ఇది మంచిది. ట్రై చేయండి అని చెప్తే ఒక 50,000 ఒక నిమిషం చెప్తే చాలు ఒక 50,000, 1,00,000 అట్లా ఇవ్వటం. ఇంకా ఇంకా ఎలా అయిపోయిందంటే, అంటే కొంతమంది అనుకోకుండా సెలబ్రిటీస్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతారు. హ్మ్. సో, ఏదో కలిసొచ్చి వాళ్ళకెక్కువ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి, వాళ్ళేం చేస్తారంటే ఇంకాస్త ఎక్కువ ఆశపడి, ఈ మధ్య కొన్ని నేను చూసాను వాళ్ళు అంటే ఆహ్, 'నా అన్వేషణ' అనే అతను హ్మ్. దీని పైన కొంత వర్క్ చేసి కొంత ఫైట్ చేస్తున్నాడు. హ్మ్. అది జెన్యూనా కాదా పక్కన పెట్టండి. ఆయనైతే ఫైట్ చేస్తున్నాడు. హ్మ్. బాగా పాపులర్ అయింది. అక్కడ నేను కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ చూస్తే వాళ్ళు ఒక ల్యాప్‌టాప్ పట్టుకెళ్ళి జ్యువెల్లరీ షాప్‌కెళ్ళి వాళ్ళ భార్యని నీకేది కావాలంటే ఇది కావాలి. ఇదెంతంటే 2,00,000 వెంటనే బెట్టింగ్ కాసేసి 2,00,000 తీసిచ్చేసి అది కొనుక్కొనొస్తారు. హ్మ్. అంత దారుణంగా వాళ్ళు చూడండి నేనెట్లా గాస్తున్నాను, ఎట్లా సంపాదిస్తున్నాను సరికి చాలామంది ప్రజలు అమాయకులుంటారు. టెంప్ట్ అయిపోతుంటారు. చిన్న చిన్న పిల్లలు టీనేజ్‌లో ఉన్నవాళ్ళు, ఇంజినీరింగ్ ఉన్నవాళ్ళు. అలా అంత ఈజీనేమో సంపాదించడం, సంపాదించారు గదా! హ్మ్. అని జెప్పి బెట్టింగ్ వైపు వెళ్తూ ఉంటారు. హ్మ్. సో, అలా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ మధ్య కొన్ని లక్షల్లో యూత్ బెట్టింగ్‌కి అట్రాక్ట్ అయ్యారు. దాంతో పాటు నాట్ ఓన్లీ వీళ్ళే కాదు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ
క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్, నెక్స్ట్ యాంకర్స్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ ప్రమోట్ చేయటం 'ప్రకాష్ రాజ్‌తో సహా. హ్మ్. అనేక మంది వీటిల్ని చేశారు. ఆహ్, 'ఆహాలో' ఉందంట 'బాలకృష్ణ' దానికి స్పాన్సర్ చేసింది పలానా బెట్టింగ్ అని చెప్తున్నారు. హ్మ్. అలాగే ఈ మెట్రో రైల్వే మీద కూడా వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా బెట్టింగ్‌ని ప్రమోట్ చేసినట్టు. ఇయన్నీ కూడా అనైతికం. ఇల్లీగల్, కొన్ని లీగల్ ఉన్నా సరే అనైతికమైనటువంటిది. హ్మ్. ఇలా అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువయ్యేసరికి విపరీతంగా బెట్టింగ్‌లు గాయటము లక్షల్లో, కోట్లల్లో డబ్బును కోల్పోవటం జరిగింది. హ్మ్. వీళ్ళు బయటపడతారు. మీ క్వెషన్ ఏంటి అనంటే, నిజంగా బయటపడగలరా? హ్మ్. కౌన్సెలింగ్ కోసం తెస్తూ ఉంటారు. అవును. ఇదే కాదు ఈవెన్ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా బయటపడగలరు. హ్మ్. కానీ దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. మొదట బెట్టింగ్ లెవెల్స్ లాస్ట్ టైమ్ నేను వేరే వీడియోలో చెప్పినట్టుగా, హ్మ్. మొదట ఏదో 10,000, 20,000, 30,000 పోయినప్పుడు వాళ్ళే మానేస్తారు. అది లక్షల్లోకి వెళ్ళేసరికి వీళ్ళకొక ఇదుంటది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి హ్మ్. అని చెప్పి మరింత కాస్తారు. హ్మ్. మరింత కాస్త మరింత పోతుంది. అంటే ఆ లక్షల్లో ఉన్నప్పుడు కూడా బయటపడటం ఈజీ. అప్పుడు కొంత కౌన్సెలింగ్ ఇప్పించి బయటపడొచ్చు. కానీ కోట్లల్లోకెళ్ళిపోతదది. అప్పులు చేసేస్తారు. హ్మ్. రకరకాల యాప్స్ నుంచి వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. హ్మ్. అండ్ తెలిసిన ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక కారణం చెప్తారు. బిజినెస్ కావాలనో, లేకపోతే సీరియస్‌గా ఉందనో, నా భార్యకి సీరియస్‌గా ఉందనో, లేకపోతే నా పిల్లలకి ఫీజు కట్టాలనో, హ్మ్. లేకపోతే ఏదో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేశాను రాలేదు 2 రోజుల కోసమని. ఇట్లా కోట్లల్లో తీసేసుకున్న తర్వాత హ్మ్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా ఆ అప్పుల్లో మునిగిపోయారు. హ్మ్. వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఉన్నప్పుడు అది మానేసేసి ఇప్పుడు 10,000 అంటే వదిలేసి ఊరుకోవచ్చు. 20,000 వదిలేసి ఊరుకోవచ్చు. 1,00,000, 2,00,000 అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లో కష్టపడి ఆ అప్పు తీర్చేయొచ్చు. హ్మ్. కోట్లల్లో 2,00,00,000, 3,00,00,000, 5,00,00,000 ఇట్లా ఉన్నవాళ్ళు వాళ్ళ జాబు, వాళ్ళ ఇన్‌కమ్ ఎంత అంటే నెలకి 1,00,000, 2,00,000 కంటే ఎక్కువ ఉంటది. హ్మ్. సో, 3,00,00,000, 4,00,00,000 ఉన్నవాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జాబ్ చేస్తే తీర్చగలుగుతారు? హ్మ్. ఒక ఈఎంఐ పెట్టుకొని, ఒక బిల్డింగ్ ఏదో డబుల్ బెడ్‌రూమ్ కొనుక్కుంటే 80,00,000 90,00,000 అయితే, దానికి జీవితకాలం ఈఎంఐ పెట్టుకుంటున్నారు. 15-20 సంవత్సరాలు అట్లా పెట్టుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు 3,00,00,000, 4,00,00,000 బెట్టింగ్‌లు కాసి అప్పులు చేసుకున్న వాళ్ళు, ఆ అప్పులు ఎంత జాబ్ చేస్తే తీర్చగలుగుతారు? హ్మ్. 2, 3 జన్మలు పడతది వాళ్ళు తీర్చాలంటే. అవును. అది వాళ్ళకి తెలుసు. హ్మ్. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏంటి? హ్మ్. మళ్ళీ బెట్టింగ్ ఐటం ఒకటే. హ్మ్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రారు. హ్మ్. కౌన్సెలింగ్ ఇస్తే కౌన్సెలింగ్ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. తప్ప వాళ్ళు బయటికి ఎందుకంటే అందులో ఇరుక్కుపోయారు. హ్మ్. కాబట్టి ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి సార్ కౌన్సెలింగ్ ఇవ్వండి, ట్రై చేయండి అంటే నేను ట్రై చేయను. హ్మ్. రారు. పోనీ లక్షల్లో ఉన్న వాళ్ళు ఇంకా కాస్తూ ఉంటే వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఒకటి 2 సెషన్‌లు చెప్తాము. కంప్లీట్ కౌన్సెలింగ్ కూడా నేను ఎక్కువ కౌన్సెలింగ్ ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ మానసిక స్థితులు మారాలి అనుకుంటే కౌన్సెలింగ్ లేకపోయినా మానేస్తారు. హ్మ్. ఇదేమి కెమికల్ కాదు గదా! హ్మ్. నెర్వస్ సిస్టమ్ అడిక్ట్ అయిందని. హ్మ్. కాబట్టి మారాలి అనుకుంటే కౌన్సెలింగ్ లేకుండా మారొద్దు అనుకున్న వాడికి ఎంత కౌన్సెలింగ్ ఇచ్చినా వాడు మారడు. ఇంకొకటేంటంటే ఈ కౌన్సెలింగ్ కూడా డబ్బులు అవసరం అవుతాయి. హ్మ్. వీడు ఎంతసేపు ఈ డబ్బులు గూడా తీసుకెళ్ళి బెట్టింగ్ ఆడదామని చూస్తాడు. హ్మ్. కౌన్సెలింగ్‌లో ఏమొస్తది 4 మాటలు చెప్తున్నాడు పంపిస్తున్నాడు. అవును. అనవసరంగా నేను మిస్ అయ్యాను. ఈరోజు కాసినట్లయితే ఇంత నేను తీసేవాడిని అని ఫీల్ అవుతూ ఉంటారు. హ్మ్. అటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వటం సాధ్యపడదు. హ్మ్. సో, కాబట్టి అక్కడ గూడా నేను కౌన్సెలింగ్ ట్రై చేయను. అల్టిమేట్‌లీ ఎక్కడ నేను ట్రై చేయట్లేదు. ఎందుకు ట్రై చేయట్లేదంటే దానికున్నటువంటి కాంప్లెక్సిటీ, దానికున్నటువంటి సంక్లిష్టత ఏదైతే ఉందో, వాళ్ళేమో కోట్లల్లో అప్పు చేసిన తర్వాత కౌన్సెలింగ్ ఇస్తే కోట్ల అప్పు ఎట్లా తీరుతది? తీరదు గదా! తీరదు. మనకేం మార్గం చెప్తాం? ఏదో చెప్తాం మనం లొంగిపోండనో, ఇంకోటో. హ్మ్. ఆస్తులు కూడా ఏమీ లేవు. హ్మ్. ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకోరు. కోర్ట్‌కెళ్ళండి. కోర్ట్‌కెళ్ళి బెట్టింగ్‌లో పోగొట్టిందని చెప్పుకోగలుగుతారా? హ్మ్. చెప్పుకుంటే వీళ్ళు క్రిమినల్స్ అవుతారు. హ్మ్. సో, కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంక్లిష్టత వల్ల వాళ్ళు కౌన్సెలింగ్ ఇవ్వలేము. హ్మ్. ఇక్కడ వీళ్ళు మారాలి అనుకుంటే మనతో పని లేదు. హ్మ్. మారొద్దనుకున్నవాడు ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళి బెట్టింగ్ ఆయాలని చూస్తూ ఉంటాడు. హ్మ్. మానసిక సమస్యలు వేరు, బెట్టింగ్ వేరు. హ్మ్. బెట్టింగ్ అడిక్షన్ మానసిక సమస్య కాదు. హ్మ్. ప్రతిదాన్ని మానసిక సమస్య అని ఒక సాఫ్ట్ కార్నర్ తీసుకొని సింపతి పొందుదామని చూస్తూ ఉంటారు. హ్మ్. బెట్టింగ్ దురాశతో చేసేది. హ్మ్. మానసిక సమస్యల్లో భయం ఉంది. వాళ్ళు చాలా హానెస్ట్ పీపుల్. నిజాయితీ వాళ్ళు. హ్మ్. వాళ్ళు దాంట్లో ఇరుక్కున్నారు. బయటపడాలని ట్రై చేస్తున్నారు. ఎవరికీ హార్మ్ చేయాలని చూడట్లేదు. హ్మ్. మరి బెట్టింగ్ ఆశేవాళ్ళు దురాశ. హ్మ్. తనకొస్తుందంటే వేరే వాడికి పోతుందంటేనే కదా వచ్చేది. అంటే వీళ్ళు వేరే వాళ్ళకి హార్మ్ చేయడానికి రెడీ ఉన్నారు. హ్మ్. కాబట్టి
వీళ్ళు మారే అవకాశం లేదు కాబట్టి, ఒకవేళ తెచ్చినా చెప్తాను మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. హ్మ్. తప్ప చేసేదేమీ లేదు. హ్మ్. అప్పులు తీర్చండి. తర్వాత అతనికి డబ్బులు దొరికినప్పుడు చేయండి. అయినా సరే చేస్తూ ఉంటారు. తనకు దెబ్బ తగిలి రావాలి అనుకుంటే వస్తాడు. లేకపోతే లేదు. హ్మ్. అది పోయి మీరు ఇంకా ఇట్లాగే ఉండి తనకు డబ్బులు అందజేస్తే కోట్లల్లో చేసేస్తారు. ఎక్కడ అప్పు పుట్టనివ్వకుండా చేయండి. కోట్లల్లో చేసిన తర్వాత ఇక ఎవరి చేతులు మీ చేతులు కూడా ఏమి ఉండదు. హ్మ్. కాబట్టి సో, కౌన్సెలింగ్ ద్వారా, మెడిసిన్ ద్వారా, డీ అడిక్షన్ సెంటర్ ద్వారా, మోటివేషన్ ద్వారా, వీటి ద్వారా బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటపడటం పాసిబుల్ కాదు. హ్మ్. రైట్? అయితే ఇక్కడ అర్థం కావాల్సింది అంటే బెట్టింగ్‌లోకి వెళ్ళకముందే మనం ఆపాలి. హ్మ్. మన పిల్లలు బెట్టింగ్ కాయరా అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. హ్మ్. కానీ మనకు తెలిసేసరికే కొన్ని లక్షలు పోగొట్టేస్తూ ఉంటారు. హ్మ్. రైట్? వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి డబ్బు పట్ల యాటిట్యూడ్ ఎలా ఉంది? హ్మ్. ఈజీ మనీ పట్ల యాటిట్యూడ్ ఎలా ఉంది? హ్మ్. ఈజీ మనీ సంపాదించే వాళ్ళ పట్ల ఎలా క్రేజీగా చూస్తూ ఉంటారు వీళ్ళు? హ్మ్. అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఒకతను ఈజీ మనీతోని ఏదో వచ్చేసి కార్లు కొనుక్కుంటా దాని పట్ల ఇతను క్రేజీగా ఉన్నాడా? లేదా? హ్మ్. గమనించాలి. హ్మ్. సో, వీళ్ళు దేనికి ఇష్టపడుతున్నారు? కష్టపడటానికి ఇష్టపడుతున్నారా? లేకపోతే కంఫర్ట్స్ కోసం చూసుకుంటున్నారా? హ్మ్. కంఫర్ట్స్ ఎక్కువ కావాలని ఆశ ఉన్నవాళ్ళు బైక్ కావాలి, నాకు కార్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, హ్మ్. మనకు సొంత ఇల్లు ఉండాలి. ఇదే ముఖ్యం అనుకున్న వాళ్ళు బెట్టింగ్ ఆశే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అలాగే ఎటువంటి సర్కిల్‌తో మూవ్ అవుతున్నారు? హ్మ్. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? హ్మ్. వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని పైకొద్దామని చూస్తున్నారా? ఆర్ ఈజీగా బయటకు రావాలని చూస్తున్నారా? హ్మ్. ఈజీగా సంపాదించాలనుకుంటున్నారా? అది ఆ సర్కిల్ గూడా చూడాలి. అలాగే వీళ్ళ యాటిట్యూడ్ గూడా ప్రతిదాన్ని పౌరుషంగా తీసుకుంటున్నారా? హ్మ్. లేదా ఓడిపోవటాన్ని కూడా వాళ్ళు అంగీకరించగలుగుతున్నారా? హ్మ్. ఓడిపోవటానికి ఎప్పుడైతే మనం అంగీకరించలేకపోతామో, హ్మ్. వాళ్ళు బెట్టింగ్ యాప్స్‌కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. హ్మ్. రైట్? అలాగే వచ్చేసేసి ఏమీ చేయలేకపోతున్నాం అని ఫ్యామిలీ కూడా బాగా విపరీతంగా స్ట్రెస్ చేసినప్పుడు, హ్మ్. ఏదో ఒకటి చేయాలన్న క్రమంలో వాళ్ళు కూడా ఒంటరితనంలో ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ట్రై చేసే అవకాశాలుంటాయి. హ్మ్. ఇందులో కొన్ని 1, 2 సార్లు పోయినాయి అనుకోండి వాళ్ళు చాలా లక్. హ్మ్. అలా కాకుండా స్టార్టింగ్‌లో వాళ్ళకి గనుక బెట్టింగ్‌లో డబ్బులొచ్చినాయి అనుకోండి, మనం బిగినర్స్ లక్ అని ఒక వీడియో చేసాం. హ్మ్. అందులో చెప్పాం. ఇక వాళ్ళని పట్టుకోవటం సాధ్యపడదు. హ్మ్. ఎందుకంటే ఎంత పోయినా మళ్ళీ వస్తదని వాళ్ళకుంటది. హ్మ్. ఎందుకంటే సైకాలజీలో ముందొచ్చిన సమాచారం మన మనసుల్ని బలంగా ప్రభావితం చేస్తది. హ్మ్. మొదట బెట్ కాసినప్పుడు సహజంగా యాప్స్ కూడా డిజైన్ అలాగే చేయబడతాయి. హ్మ్. ముందు ఫ్రెష్‌గా చేసేవాళ్ళకి ముందు వచ్చేసేలాగా చేస్తాయి. హ్మ్. అప్పుడేమైతే మొదట 10,000, 20,000 వచ్చింది. అది చాలా మోటివేట్ చేస్తుంది. హ్మ్. ఆ తర్వాత ఎంత పోయినా సరే ఇంకా వస్తదనే ఆశ ఉంటది. హ్మ్. ముందే ఒకసారి 2, 3 సార్లు పోయిందనుకోండి. ఒకసారి వచ్చినా అతను ఆశపడ్డు. మళ్ళీ పోయే అవకాశాలు ఎక్కువున్నాయి అనుకుంటాడు. కాబట్టి ముందు గనక వాళ్ళకి వచ్చినియి అంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టు. హ్మ్. కాబట్టి బెట్టింగ్ యాప్స్‌లో ఎళ్ళకుండానే మనం చూసుకోవాలి. మన పిల్లల్ని గమనించాలి. హ్మ్. ఆ తర్వాత ఈ బెట్టింగ్‌కి అడిక్ట్ అయిన వాళ్ళెలా ఉంటారు? హ్మ్. బెట్టింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు సహజంగా ఎక్కువ మేల్ ఉంటారు. ఫీమేల్ గూడా ఉంటారు. హుహు. ఫీమేల్ గూడా బెట్టింగ్ కాస్తుంటారు. లేకపోతే ఫీమేల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఈ బెట్టింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు విపరీతమైనటువంటి బిహేవియర్ ఉంటది. సడెన్‌లీ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. పిల్లల మీద, వాళ్ళ మీద ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సడెన్‌లీ డిప్రెషన్‌కెళ్ళిపోతూ ఉంటారు. ఇరిటేట్ అవుతూ ఉంటారు. వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ డంప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బెట్టింగ్‌లో బాగా లాస్ అయిన తర్వాత కుటుంబ కలహాలొస్తాయి. ఎవరికైనా సరే తప్పదిక. హ్మ్. అది పెళ్లయిన వాళ్ళకేమో పేరెంట్స్‌తోనూ, వాళ్ళ సిబ్లింగ్స్‌తోనూ వస్తాయి. సారీ పెళ్లి కాని వాళ్ళకి పేరెంట్స్‌తోనూ, వాళ్ళ సిబ్లింగ్స్‌తో వస్తాయి. పెళ్లయిన వాళ్ళకి వైఫ్ అండ్ కిడ్స్‌తోని హ్మ్. వీళ్ళతోని వస్తాయి. అప్పులోళ్ళు ఇవన్నీ వస్తాయి. హ్మ్. ఆ వచ్చిన తర్వాత సహజంగా ఏంటంటే ఫ్యామిలీ బ్రేక్ అవుతది. హ్మ్. ఎవరికి వాళ్ళు ఇతనితో నాకొద్దు. ఎవరికి వాళ్ళు అతనితో డిస్కనెక్ట్ చేసుకోవాలని చూస్తారు. హ్మ్. ఆ డిస్కనెక్ట్ చేసుకునే క్రమంలో ఆ మేల్ ఏం చేస్తాడంటే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కడి నుంచి సహాయం పొందుతున్నా వాళ్ళకొక ఏదో ఒక అక్రమ సంబంధం వేరే వాళ్ళతో ఉన్నట్టుగా అంటగట్టి బ్లేమ్ చేయటం చేస్తూ ఉంటారు. హ్మ్. ఒక అమ్మాయి 2018లో నా దగ్గర కౌన్సెలింగ్ తీసుకుంది. కొత్తగా పెళ్లయింది. హ్మ్. కమ్యూనిస్ట్‌లు యాక్చువల్లీ వాళ్ళు. ఒక కమ్యూనిస్ట్ కవితలు రాసే అతన్ని చాలా అతనికి ఇన్‌స్పైర్ అయ్యి, చాలా ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే పెళ్ళంటే లివ్ ఇన్ రిలేషన్ స్టార్ట్ అవుతది. హ్మ్. స్టార్ట్ అయిన తర్వాత 6 మంత్స్‌కి వాళ్ళు అమ్మాయి కౌన్సెలింగ్‌కొచ్చింది. అబ్బాయికి కూడా కొంత మాట్లాడాను. ఈ అమ్మాయికి అతను విపరీతంగా ఏం చేయడు పని. హ్మ్. సో, వచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి బెట్టింగ్ కాస్తూ ఉంటాడు. హ్మ్. ఈ బెట్టింగ్ కాస్తున్న దానికి ఇక వేరే ఏమి ఇబ్బంది లేదు. వేరే చక్కగా బయట సొసైటీలో, సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా తన యొక్క కవితలుంటాయి. హ్మ్. బుక్స్ పబ్లిష్ అవుతాయి. చాలా అందంగా అనిపిస్తది. హ్మ్.
ఈ బెట్టింగ్‌లో వచ్చినప్పుడు విపరీతంగా ఓవర్‌వెల్మింగ్ చేయటము, రానప్పుడేమో ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం ఇదంతా ఆమెకు అర్థమైంది. అతని అకౌంట్ చూస్తే మొత్తం ఇన్నిన్ని లక్షలు డబ్బులు పోతున్నాయి హ్మ్. అని అర్థమైంది. అర్థమయ్యి కౌన్సెలింగ్ తీసుకుంది. తర్వాత తను బ్రేక్ చేసుకోవాలి. హ్మ్. బ్రేక్ చేసుకోవాలనుకుని డైవోర్స్‌కి హ్మ్. తీసుకుంటానికి వాళ్ళు పెద్దలతో మాట్లాడి అన్నీ చేశారు. హ్మ్. బ్రేక్ చేసేసుకుంది కూడా. ఆమె చిన్న వయసు 21 ఇయర్స్ ఏమో ఉంటాయి అంతే. చేసేసుకున్న తర్వాత అతని ఫ్రెండ్స్ అందరూ కమ్యూనిస్టులే వాళ్ళందరూ. హ్మ్. చాలా ఆదర్శ భావాలు. వాళ్ళందరూ ఆ అమ్మాయిని సైకాలజిస్ట్‌కి ఆమెకేదో రిలేషన్ ఉందని చెప్పి ప్రచారం చేశారు. హ్మ్. ఎంత దుర్మార్గమో చూడండి. హ్మ్. వాళ్ళు కమ్యూనిస్టులు అయ్యుండి, హ్మ్. తన ఫ్రెండ్ ఒకడు బెట్టింగ్ కాస్తుంటే ఆపకుండా, హ్మ్. ఈ అమ్మాయి తరపున నిలబడాల్సినోళ్ళు హ్మ్. బెట్టింగ్ కాసేవాడి తరపున నిలబడి, హ్మ్. ఎందుకు వాళ్ళు కలిసొస్తుంది. వాడు కొంత ఖర్చు పెడుతున్నాడు కాబట్టి. హ్మ్. సిగరెట్‌లకో, దేనికో డబ్బులు ఇస్తూ ఉంటాడు వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు. హ్మ్. ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉందో, బలహీనురాలుందో, బాధితురాలుందో, హ్మ్. ఆమెకు సహాయం ఎక్కడి నుంచైతే లభించిందో, హ్మ్. వాళ్ళకి ఆమెకి కలిపి హ్మ్. రిలేషన్ ఉందని చెప్తే, హ్మ్. ఆమె తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. వెళ్ళిపోయి బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటుంది అమ్మాయి. హ్మ్. సో, ఇంత దుర్మార్గంగా వాళ్ళు బాధితుల్ని అటాక్ చేయటానికి ఏమాత్రం వెనకాడరు. హ్మ్. బెట్టింగ్ ఆసేవాళ్ళు అంతకంటే వెనకాడరు. కాబట్టి సహజంగా ఈ మ్యారిటల్ లైఫ్‌లో హస్బెండ్ గనక బెట్టింగ్‌లో ఉన్నట్లయితే, వెంటనే లీగల్ హెల్ప్ తీసుకొని వీలైనంత వరకు డైవోర్స్ తీసేసుకోవటం అనేది ఉత్తమం. హ్మ్. వేరే మార్గం లేదు. ఎందుకంటే ఎట్లాగూ వాళ్ళు నిన్ను డ్యామేజే చేస్తారు. ఎందుకంటే ఇరుక్కుపోయారు. హ్మ్. కోట్లల్లో ఇరుక్కుపోయినప్పుడు, ఇంక వేరే మార్గం లేనప్పుడు ముందు డ్యామేజ్ చేసేది వైఫ్‌ని, కిడ్స్‌ని. హ్మ్. అలాగే వీళ్ళు సూసైడ్‌లు చేసుకుంటారు. చాలామంది సూసైడ్‌లు కూడా చేసుకుంటారు. హ్మ్. మర్డర్‌లు చేస్తారు. చాలా మందిని చంపుతారు. దొంగతనాలు చేస్తారు వీళ్ళు. హ్మ్. అబద్ధాలు చెప్తారు. హ్మ్. ఫ్రాడ్ చేస్తారు. హ్మ్. భార్యల్ని చంపుతారు. పిల్లల్ని కూడా చంపేసే అవకాశాలుంటాయి. హ్మ్. కాబట్టి ఈ బెట్టింగ్ అడిక్ట్ అయిన వాళ్ళని చాలా సీరియస్‌గా కన్సిడర్ చేయాలి. కానీ ఏమవుతుందంటే మనకు సెంటిమెంట్ ఉంటది. నా కొడుకు ఎందుకు అట్లా చేస్తాడు? నా కూతురు ఎందుకు అట్లా చేస్తది? మా అన్న ఎందుకు అట్లా చేస్తాడు? అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. నిజానికి బెట్టింగ్ వన్స్ అడిక్ట్ అయిన తర్వాత అతను మీ అన్న కాదు. హ్మ్. ఒక బెట్టింగాసురుడు, బెట్టింగ్ రాక్షసుడు అన్నట్టుగా అనుకోవాలి. హ్మ్. అన్నట్లా చేయడు. మీ అన్న వేరే ఉన్నాడు. మీ అన్న చనిపోయాడు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఇంకొకడు. హ్మ్. సో, దెయ్యం పట్టిందంటాం గదా! మనం. సహజంగా దెయ్యాలు ఉండవు. హ్మ్. అట్లా మన సినిమాలో చూపిస్తారు కదా! వచ్చేసి వేరే ఆత్మ వచ్చేసి చేసేస్తది కదా! హ్మ్. అట్లా బెట్టింగ్ ఆత్మ వచ్చేసింది. హ్మ్. మొత్తం ఆవహించేసింది. హ్మ్. వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళ మనసు నిండా అదే తిరుగుతూ ఉంటది. ఇంకెలా సంపాదించాలి బెట్టింగ్‌లో? హ్మ్. ఎలా చేస్తే వస్తది? అర్రె! ఈసారి పోయింది. ఇక్కడ మిస్టేక్ చేశాను. ఈసారి డబ్బులొస్తే ఈ మిస్టేక్ చేయకుండా చేయాలనుకుంటారు. హ్మ్. అట్లా జీవితకాలం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఏదో చిన్నపాటి మంచి మాటలు చెప్పించి, పెద్దల్లో కూర్చోపెట్టిచ్చి, ఇంకా బెట్టింగ్ ఆయనని ప్రామిస్‌లు జెపిచ్చి, దేవుడి దగ్గర కాణిపాక వినాయకుడి మీదో, ఇంకొకరి మీదో ప్రమాణాలు చేపిచ్చటము. హ్మ్. లేకపోతే భార్య మీద, పిల్లల మీద ప్రమాణాలు చేపిచ్చేసి, హ్మ్. అయిపోయింది అనిపించుకుంటే మాత్రం అది చాలా దారుణాలకు దారితీసే అవకాశాలుంటాయి. హ్మ్. కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొక ఆవిడేం జేసిందంటే, ఇట్లా బెట్టింగ్ ఆడుతున్నాడు కొడుకని వచ్చింది. హ్మ్. మీరు వెంటనే సీరియస్ తీసుకోండి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి అన్నాను. హ్మ్. అంటే ఇస్తారని కాదు మాట చెప్పాను. హ్మ్. అది ఇల్లీగల్. మీ కొడుకు బెట్టింగ్ ఆడుతుంటే, బెట్టింగ్ అప్పులు తీర్చేసి మీరు నా దగ్గర తీసుకొచ్చారు. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి అని చెప్తే, ఆమె అట్లెట్లా ఇస్తాం సార్ కన్న కొడుకు మీద ఇస్తాము అని చెప్పి. తర్వాత దాదాపు 1 ఇయర్ అనుకోండి. 1 ఇయర్ తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే, ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు. హ్మ్. అటొచ్చిన తల్లిని కొట్టాడు. హ్మ్. కొడితే నడుముకు దెబ్బ తగిలింది. అప్పుడే పోలీస్ కంప్లెయింట్ ఇస్తే, లేదా అప్పుడే కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని దానికన్నా భయపడి ఉండేవాడు. అవును. మనం ఎంత దాస్తున్నామో వాళ్ళంత పెరిగిపోతూ ఉంటారు. హ్మ్. ఈవెన్ డ్రగ్స్ కూడా అంతే. డ్రగ్స్ కూడా చెప్తాను మీరు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి అని చెప్తే ఒక ఆవిడ ఇవ్వలేదు. హ్మ్. లాస్ట్‌కి ఆవిడని మర్డర్ చేసేసాడు తల్లిని అతను. అవును. ఆవిడ ఇంకా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్లయితే ఆమె కొడుకు ఇద్దరు బతికేవాళ్ళు. ఇప్పుడు అతనేమో జైల్‌లో ఉన్నాడు. ఆమేమో చనిపోయింది. హ్మ్. రైట్? కాబట్టి ఈ విషయాల్ని బెట్టింగ్ అండ్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనది బెట్టింగ్. హ్మ్. బెట్టింగ్ ఉన్నప్పుడు చాలా సీరియస్‌గా తీసుకోవాలి తప్ప ఏదో పైకి మాటలు చెప్పేసేస్తే మాత్రాన అవ్వదు. కాబట్టి ఈ కౌన్సెలింగ్‌తోనో, లేకపోతే మెడిసిన్‌తోనో బెట్టింగ్‌తో బయటపడతారు అనుకుంటే హ్మ్. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్. హ్మ్. అవ్వరా అంటే ఫస్ట్ నేను అవుతారు, మారతారని జెప్పాను. హ్మ్. కానీ ఈ పరిస్థితులన్నీ సహకరించటం అనేది జరగదు కాబట్టి బెట్టింగ్ నుంచి బయటపడటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇటువంటివి ఉన్నప్పుడు సీరియస్‌గా లీగల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వండి. బెట్టింగ్ యాప్స్ మీద కంప్లెయింట్ ఇవ్వండి.
బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వండి. వాళ్ళతో ఉన్నటువంటి కనెక్షన్ బ్రేక్ చేసుకొని, బలహీనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్ చేయండి. హ్మ్. మీ కూతురో లేకపోతే ఇంకొకరో ఉంటది కదా! కోడలో, కొడుకైతే కోడల్ని సేవ్ చేయండి. హ్మ్. కోడల్ని బలవంతం చేసి కాపురం చేయమని చెప్పకండి. హ్మ్. కోడల్ని సేవ్ చేయండి. పిల్లల్ని సేవ్ చేయండి కొడుకైతే. హ్మ్. ఒకవేళ అల్లుడైతే కూతురిని సేవ్ చేయండి. లేకపోతే మరిదైతే చెల్లిని సేవ్ చేయండి. బావగారైతే అక్కని సేవ్ చేయండి. హ్మ్. ఇట్లా. అంటే ఆడవాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ మెజారిటీ మగవాళ్ళు చేస్తుంటారు కాబట్టి హ్మ్. ఆ కాంటెక్స్‌లో చెప్పారు. కాబట్టి అక్కడున్నటువంటి బాధితుల్ని సేవ్ చేసేది చేయాలి తప్ప, వాడు మారతాడులే, నీ వల్లే అయన్నీ, నువ్వయన్నీ డిమాండ్ చేస్తుంటావు, వాడికి ఊపిరాడక బెట్టింగ్ కాసి తెద్దామనుకున్నాడు. ఇటువంటివన్నీ సమర్థించుకునే మాటలు చెప్తే రేపొద్దున చాలా దూరం వెళ్తాయి. ఆత్మహత్యలు, హత్యల దాకా వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి. వాళ్ళు చదువు కూడా ఆపలేదు. ఈవెన్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజినీర్స్ ఇటువంటి వాళ్ళు కూడా బెట్టింగ్‌లో పోయి హత్యలు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కేసులు అనేకం ఉన్నాయి. కాబట్టి బెట్టింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. హ్మ్. బెట్టింగ్ నుంచి పూర్తిగా మారటం అనేది, అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మార్చటం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. హ్మ్. థాంక్ యూ సార్. చూసారు గదా! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.